మన అందరికీ తెలుసు, దేశములో 4 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీ. సో ఇక్కడ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఈ సర్కస్ను మీరు గమనించారో లేదో. ముందు ఇప్పుడు తమిళనాడు అనండి. సో ఇవాళ తమిళనాడులో ట్రెండ్ ఏంటో చెప్పమంటారా? ఈ క్రైస్తవులందరూ కూడా మీకు తెల్లారుజామున లేచి ఆలయాలకు వెళ్ళి పూజలు చేసుకొని బొట్టు పెట్టుకొని నామాలు వేసుకొని మేము గెలిచాము అని చెప్తున్నారు. ఇలా ఎందుకు అంటున్నాను అంటే, మీకు జోసెఫ్ విజయ్ మీకు ఒక తుఫాను లాగా, అవునా, ఎవరు ఊహించలేదు. అంటే డిఎంకే మీద ఉండే ఆ కోపాన్ని ప్రజలు ఇలా చూపించారు. సరే, అది పాలిటిక్స్. దీనికి మించిన పాలిటిక్స్ ఏమిటి? ఇప్పుడు ఈ జోసెఫ్ విజయ్ పార్టీ అన్నప్పుడు మీకు లయోలా మిషనరీస్ అండి. సో వాళ్ళే ఫండింగ్. సో వాళ్ళు తమ పాలన రావాలి అని ఈయన నిలబెట్టారు. సో ఈ సర్కస్ అని ఎందుకు అంటున్నాను అంటే, జోసెఫ్ విజయ్ వాళ్ళ తల్లి గారు శోభా గారు ఈవిడ ఒక బాబా ఆలయాన్ని నిర్మించారు. కానీ మీకు విజయ్ గారి తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ అంటారు, ఈయన ఏ రోజు ఆ ఆలయానికి వెళ్ళడు. ఎందుకంటే నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను ఎలా లోపలికి వెళతాను అన్నారు కదా. నిన్న మీకు ఆ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటే ఒక ఎర్ర బొట్టు పెట్టుకొని, మా అబ్బాయి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి, సో అదే గెలిపించింది. మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ప్రజలు వెళ్ళి మీకు ఇలా ఓట్లు వేస్తారా? కానీ ఇక్కడ ఈయన బొట్టు పెట్టుకోకుండా కూడా మాట్లాడవచ్చు కదండి. కానీ అలా కాదు. నేను ఒక క్రైస్తవుణ్ణి, కానీ ఆలయానికి వెళ్ళి పూజలు చేసుకొని బొట్టు పెట్టుకున్నాను, ప్రజలను నమ్మించడం. సో తమిళనాడు ప్రజలు చాలా చాలా అద్భుతమైన వాళ్ళు కదా. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఓవర్లుక్ చేసేస్తారు. ఇప్పుడు మీకు ఇదే పరిస్థితి మీకు వెస్ట్ బెంగాల్లో కూడా మీరు చూడవచ్చు. అంటే వెస్ట్ బెంగాల్ అన్నప్పుడు పొరుగు దేశం, సరిహద్దులు పొరుగు దేశం బంగ్లాదేశ్. వాళ్ళు ఎలా అంటే, వాళ్ళు ఎంత కీన్గా, వాళ్ళ మీడియా వాళ్ళకి ఇదే పని. అంటే చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం సరిహద్దులో ఉండే ఒక దేశము అక్కడ పాలిటిక్స్ గురించి బంగ్లాదేశ్ ఇంత కీన్గా అబ్జర్వ్ చేయడం కాదు, ఒక మెగ్నిఫిషెంట్ అబ్సెషన్ అనాలంటే. సో ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళ పార్లమెంటులో వాళ్ళ ఎంపీ మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఒకవేళ ఈ బీజేపీ వస్తే వెస్ట్ బెంగాల్లో 15 years తర్వాత కదండి. సో ఇదొక మామూలు విషయం కాదు కదా. బీజేపీ వస్తే ఇవాళ వేల సంఖ్యలో ఈ ముస్లింలు అనేవాళ్ళు, వాళ్ళందరూ ముస్లిమ్సే, అంటే బెంగాలీ భాష మాట్లాడగలిగిన ముస్లిమ్స్. ఇప్పుడు వీళ్ళందరూ బంగ్లాదేశ్ వైపు వస్తే, రెఫ్యూజీస్గా వస్తే మనం ఏం చెయ్యాలి, ఎలా వీళ్ళను ఆపాలి? ఒరే నాయనా, వీళ్ళందరూ బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి వచ్చిన వాళ్ళే కదా. అది కాదండి, వాళ్ళు భారత్ నుంచి బంగ్లాదేశ్లోకి రాకూడదు. ఇప్పుడు రోహింగ్యాస్ ఉన్నారు చూసారా, వాళ్ళు అటు బర్మా నుంచి బంగ్లాదేశ్లోకి వచ్చి నివసిస్తున్నారు. పాకిస్తాన్కి వెళ్ళాలంటే వాడు కుదరదు అన్నాడు, మీరు మా దేశంలోకి రాకూడదు. సో ముస్లిం బ్రదర్హుడ్ ఏమయ్యింది? నో బడీ క్యాన్ టాక్. సో ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు, భారత్ నుంచి వీళ్ళు వచ్చారు అనుకోండి, మనకి ఎంత కష్టం. ఇప్పుడు మీరు షేక్ హసీనాను చూశారనుకోండి, ఆవిడ ఏమంటారండి, బంగ్లాదేశ్ ఒక గొప్ప దేశం అండి, మేము ఎదుగుతున్నాము, జీడిపిలో దూసుకుపోతున్నాము, మా బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి వలస వెళ్లాల్సిన అవసరం ఏమిటి? నా దేశమే సెల్ఫ్ సస్టైన్గా ఉంటుంది, అలాంటి ఒక బంగ్లాదేశ్ని నేను కోరుకుంటున్నాను, ఇదే నా కళ. సో ఈవిడ లీడర్షిప్ అలా ఉండేది. తర్వాత మనం చూసాం మహమ్మద్ యూనస్, బంగ్లాదేశ్ పౌరులు కాదండి, మేము బంగ్లాదేశ్ తీవ్రవాదులను భారత్లోకి పంపిస్తాం. ఏమండి, బంగ్లాదేశ్కి మనం ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా మీకు అనిపిస్తుంది కదా. అలా కాదండి. బంగ్లాదేశ్ అంటే ఏంటి, మీకు పాకిస్తాన్ యొక్క ప్రాక్సీ, అలాగే అమెరికా యొక్క ప్రాక్సీ. సో ఇప్పుడు ఈ ముగ్గురికి కూడా దెబ్బ ఎలా తగులుతుంది అంటే, మీకు హిమంత క్లియర్గా ఎలక్షన్ ప్రాపగాండాలో ఇదే మాట్లాడుతున్నాడు. నా ప్రైమరీ రోల్ ఏమిటి అంటే, మీకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అంటే ఇమిగ్రెంట్స్ యాక్ట్ 1950 దీనిని యాక్టివేట్ చేస్తాను. ఈ దేశం మనది, ఈ అడవులు మనవి, ఈ భూములు మనవి, ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ వాళ్ళను తరిమి కొట్టాలి. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒక పానిక్, అలా తరిమి కొట్టడం ఏంటంటే, అవును కదా, నీ దేశానికి చెందిన వాళ్ళు వెస్ట్ బెంగాల్ దాకా ఎందుకు రావాలి, అస్సాం దాకా ఎందుకు రావాలి?
కుదరదు కదా. నెహ్రూ గారు విచిత్రంగా వాదించాడు. వాళ్ళు కూడా మన దేశానికి చెందిన వాళ్లే కదా, అప్పుడు ఎందుకురా విడగొట్టారు, మీరెందుకు ఈ దేశాలను ఇలా విడగొట్టారు? సో ఇప్పుడు ఆ భూములు అనండి, అడవులు మీకు అక్కడంతా కూడా వీళ్ళే ఆక్రమించుకొని ఇవి మావి అని అంటున్నారు. అంటే మన దేశంలో ఇంకొక దేశం వాడు వచ్చి నాది అంటే మనం చూస్తూ ఊరుకోవాలా? కుదరదు కదండి. మరి దేశంలో ఇవాళ ఇదే ట్రెండ్. సో ఇప్పుడు అస్సాము, వెస్ట్ బెంగాల్లో బీజేపీ రావడము ఒక పానిక్ సిట్యువేషన్ బంగ్లాదేశ్లో మీకు తయారైందండి. సో వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇన్ని వేల మంది మన దేశంలోకి వస్తే ఎలా కుదురుతుంది? మొన్న హిమాంత బిశ్వాస్ శర్మ ఏం మాట్లాడాడండి, వీళ్ళు వస్తున్నారండి, వీళ్ళని ఆపుతున్నాం, రాత్రికి రాత్రి వీళ్ళని పుష్ చేస్తున్నాం, పుష్ ఇన్ పాలిటిక్స్ తోసేస్తున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు వచ్చిన తరువాత ఫారినర్స్ యాక్ట్ అంటారు, కోర్ట్ అంటారు, కేసు అంటారు, ఆధారాలు అంటారు, ట్రయల్స్, ఫుడ్, షెల్టర్, ఇదంతా ఎందుకండి? వాడు పని కట్టుకొని భారత్లోకి ఎందుకు రావాలి? మీరు చెప్పండి, ఎందుకు వస్తారండి? రావాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకంటూ ఒక దేశం ఉంది కదా, అక్కడ వాళ్ళు నివసించవచ్చు కదా. మీకు పదే అందుకే ఒక వీడియోలో మాట్లాడాం. ఇవాళ చూడండి, ప్రపంచంలో ఉండే పాలిటిక్స్, ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు బతుకు తెరువు కోసం భారత్లోకి వస్తే మీరి మొసళ్ళు, పాములు, ఇవన్నీ మీకు విషపూరితమైన పాములు కదండి, వాళ్ళను ప్రయోగిస్తారా? వాళ్ళు ఏదో వలసదారులు పోతే పోనీ అని భారత్లోకి వస్తున్నారు. ఇలా జరిగిందా అండి? మీకు వీళ్ళు ఇల్లీగల్గా వస్తున్నప్పుడు వీళ్ళ ఆధార్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ప్రతిదీ ఫేకేనండి, ప్రతిదీ ఫేక్. జస్ట్ ఎలక్షన్స్ కోసం వస్తారు, మీకు ఓట్లు వేస్తారు, తిరిగి వెళ్తారు, లేదా సకానికి సగం మంది మీకు ఇక్కడ భారత్లోనే ఉండిపోతారు. సో ఇవాళ పరిస్థితి ఏమిటి? వీళ్ళందరూ మీకు ముస్లిమ్స్ ఎక్కువ కదా. సో ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు అంటే ముస్లిమ్స్ కదా. ఇప్పుడు వీళ్ళందరూ హిందూ మతంలోకి కన్వర్ట్ అయిపోతారు. అదే నాకు కామెడీ. సో మీకు వేల కోట్లు భారత్లోకి కన్వర్షన్స్ కోసం వస్తూ ఉంటుంది కదా, మాట్లాడుతూ ఉంటాం. మీకు యూకే నుంచి, అమెరికా నుంచి బోల్డ్ అంత డబ్బు కన్వర్ట్ చేయండి, ఈ హిందువులను మీరు క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ చేయండి అని వేల కోట్లు పంపిస్తారు. కానీ ఈరోజు సిచ్యువేషన్ ఏమిటి? మీకు అధికారము కావాలి, సర్వైవల్ కావాలి, కాబట్టి క్రైస్తవులు హిందువులుగా మారిపోవడం, ముస్లింలు హిందువులుగా మారిపోవడం, కన్వర్షన్స్ రివర్స్. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. అదే కదండి సిచ్యువేషన్. తమిళనాడులో అదే కదా చూసాము. జోసెఫ్ విజయ్ అనబడే వ్యక్తి మాట్లాడుతూ, మీకు గెలిచిన తర్వాత ఒక స్పీచ్ ఇస్తారు కదా, అక్కడ చెప్తున్నాడు, నేను ఉదయం లేచాను, లేచి నేరుగా గుడికి వెళ్ళాను, పూజలు చేసుకున్నాను, అలాగే నేరుగా మీకు బూత్కు వచ్చాను, ఓటు వేశాను, నా కోసం మీరందరూ ఓట్లు వేశారు. అంటే క్రైస్తవులందరూ ఆలయాలకు వెళ్ళారు, పూజలు చేసుకున్నారు, మా జోసెఫ్ విజయ్ గెలవాలి అని ప్రార్థనలు చేశారు, ఆయన గెలిచాడు, సో మేము గెలిచాము. బాగుందా? సో ఇప్పుడు వీళ్ళందరూ కన్వర్ట్ అయిపోయారు, అవునా? సో అక్కడ ప్లాన్ ఏమిటి? మీకు లయోలా మిషనరీ పాలన, కానీ ఇక్కడ మాటలు ఏమిటంటే మేము అందరము కూడా ఆలయాలకు వెళ్ళాము. సో దీన్ని ఎలా చూస్తున్నారండి? సో తమిళనాడు ప్రజలు ఇవేమీ పట్టించుకోలేదు. మాకు ఆ డిఎంకే వద్దు, ఈ స్టాలిన్ వద్దనే వద్దు, కాబట్టి ఒక కొత్త పాలకుడు, ఇతను ఏం చేస్తాడో చూద్దాం, 5 ఏళ్ళు టైం ఇద్దాము. సో ఇతను తమిళనాడుని ఎలా కన్వర్ట్ చేస్తాడు? సో ఆల్రెడీ మిషనరీస్ యాక్టివేట్ అయిపోయారు. అదంతా కూడా ఎవరికి అక్కర్లేదు. ఇంకా ఓపెన్గా చెప్తున్నారు, బ్రిటిష్ పాలన మళ్ళీ రావాలండి, వాళ్ళ పాలనలో ఒక డిసిప్లైన్ ఉండేది, ఒక పద్ధతి ఉండేది, అలాంటి సిస్టమ్ని మళ్ళీ భారత్లోకి తీసుకురావాలి అన్నీ మాట్లాడుతున్నారు. ప్రజలకి దీంతో సంబంధమే లేదండి, వాళ్లకు ఒక చేంజ్ కావాలి. ఆ చేంజ్ వాళ్ళు జోసెఫ్ విజయ్ రూపంలో చూశారు. మరి ఇప్పుడు ఈ పొలిటికల్ సర్కస్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది? బంగ్లాదేశ్ వాడికేమో గడికి భయం. ఇప్పుడు వీళ్ళందరూ ఇంతంత మంది మళ్ళీ బంగ్లాదేశ్లోకి వస్తే నేనేం చెయ్యాలి, మా ప్రభుత్వం ఏం చేయాలి తెలియడం లేదు. మరి ఇక్కడ తమిళనాడులో మీకు ఆలయాలకు వెళ్ళే క్రైస్తవులు అని మాట్లాడుతున్నాము. మరి ఇలాంటి ఒక విచిత్రమైన సిచ్యువేషన్ భారత్లో ఉన్నప్పుడు ఈ పాలిటిక్స్ని మీరు ఎలా చూస్తున్నారు? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.